ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహకారం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై కాకినాడలో భాజపా అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ హైదరాబాద్ ఎక్కువ ఉండిపోయింది, మనకి రెవెన్యూ తక్కువగా ఉండిపోయింది. జనాభా ఎక్కువ, రెవెన్యూ తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కేంద్రాన్ని అడిగాను, మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, కొంతకాలం పాటు కొంత అదనపు సహాయం వస్తుందని. ప్రత్యేక హోదా ఎవరికి ఇస్తారని చెప్తాను మీకు నేను, ఎందుకంటే రాజమండ్రిలో విజ్ఞులు ఎక్కువగా ఉన్నారు, గోదావరి జిల్లాలో కూడా తెలివైన వాళ్ళు. ఒకటి ఎవరికి ఇస్తారా ప్రత్యేక హోదా అంటే సరిహద్దు రాష్ట్రాలకు ఇస్తారు. నార్త్ ఈస్ట్, కాశ్మీరు, హిమాచల్, ఉత్తరాంచల్, ఆ బోర్డర్లో నేపాల్తో, చైనాతో, బంగ్లాదేశ్తో ఉన్నంటే ఆ సరిహద్దు రాష్ట్రాలకి. రెండో వరకు ఎవరికి ఇస్తారంటే కొండ ప్రాంతాలకి. హిమాలయ కొండ ప్రాంతాల్లో సరిగా పంటలు పండవు, ఎత్తు తక్కువలు ఎక్కువ, ఆదాయం తక్కువ. మూడవది ఎవరికి ఇస్తారా అంటే అడవులు ఎక్కువ ఉండి గిరిజనులు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు ఇస్తారు, అక్కడ కూడా వస్తువులు కూడా తక్కువ కాబట్టి. నాలుగోది ఎవరికి ఇస్తారా అంటే బాగా వెనకబడిన రాష్ట్రాలకు ఇస్తారు. వెనకబడిన రాష్ట్రాలంటే మీకు తెలుసు కదా, ఒరిస్సా, బీహార్, లేకపోతే అస్సాం, అలాంటి బెంగాల్ లాంటి రాష్ట్రాలు దేశంలో వెనకబడి ఉన్నాయి. ఈ నాలుగుట్లో ఏదింట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అర్హత లేదు. అయితే మీరు అడగాల్సి ఉంది. అయితే వెంకయ్యనాయుడు గారు మీకు తెలుసు కదా సార్, ఈ నాలుగుట్లో ఆంధ్రప్రదేశ్ ఉండదని. ఇది వెనకబడిన రాష్ట్రమా కాదు, కొండ ప్రాంతమా కాదు, సరిహద్దు రాష్ట్రమా కాదు, మరి గిరిజన రాష్ట్రమా కాదు, మరి ఏంటంటే ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా హోదా ఇవ్వని అడిగాను. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు చట్టంలో పెట్టమని నేను కోరాను, ప్రాధాన్యపడ్డాను. పార్లమెంట్లో నేను ఆ రోజు మాట్లాడిన తీరు మీరు చూసుంటే ఎవరన్నా కూడా సరిగా 52 నిమిషాల సేపు ప్రభుత్వంతో మాట్లాడాను, పోట్లాడాను, ఆఖరికి ఒంటారి పోరాటం చేశాను. కొన్ని మాత్రం చట్టంలో వచ్చాయి, కొన్ని కేవలం హామీలుగా ఉండిపోయి. హామీలు ఆయన చెప్పాడు, మేము హోదా ఇస్తామని. హోదాని చట్టంలో పెట్టబోయా అన్న, పెడితే మనం లోక్సభకి వెళ్ళాలన్నాడు. లోక్సభలో పాస్ చేయిస్తామని సుష్మా స్వరాజ్ గారితో చెప్పించాను నేను. అయినా కూడా ఆయన చట్టంలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేస్తున్నారు? బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మోసం చేసింది, మోడీ వచ్చాడు, అది జరగలేదు, ఇది జరగలేదు, చంద్రబాబు లొంగిపోయాడు. దేనికి లొంగిపోతాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. దేనికి భయపడతాడు చంద్రబాబు నాయుడు? భయపడాల్సిన అవసరం ఏముంది? కేసులు ఎవరి మీద ఉన్నాయి, ఎవరి మీద కేసులు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు. దాని విషయం కూడా నేను వాళ్ళ ద్వారా కూడా పోదలుచుకోవాలి. వాళ్ళ నా స్థాయిలో ఆ చర్చ కూడా అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మేము అడిగిన దాని రోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లలో 22,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఆ 22,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఆ విధంగా మా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పార్లమెంట్ అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇవ్వడం కూడా మొదలు పెట్టాం. 5 ఏళ్లలో 22,000 కోట్లు. రెండవ మాట ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా ఉంది కాబట్టి ప్రజలు అది కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేక హోదా అంటే ఏదో ఒకటి చెప్తాను మీకు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రానికి ఏమిటి ప్రయోజనం అంటే, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రానికి మామూలుగా కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇచ్చిందనుకోండి, ఆ స్కీమ్లో 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం పెట్టుకోవాలి. అట్లా కాకుండా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. అది ముఖ్యమైన తేడా మామూలు రాష్ట్రాలకు, ఈ ప్రత్యేక రాష్ట్రాలకు. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే మేము రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అలాగే మామూలు రాష్ట్రాలకు మధ్య నిధుల కేటాయింపులో వ్యత్యాసం చూపించము. నిధులు కేటాయించేది ప్రభుత్వం కాదు, నిధులు కేటాయించేది ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం కేటాయింపుల్లో ఏదైతే రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయో, ఆర్థికంగా లోటు ఉన్నాయో వాటికి మేము ప్రత్యేక సహాయం ఇస్తున్నారు. ఎవరైనా వెనకబడి ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు 3 రాష్ట్రాలు, ఒకటి బెంగాలు, 2 ఒరిస్సా, 3 ఆంధ్ర. ఈ 3కి కూడా రెవెన్యూ లోటుని కేంద్ర ప్రభుత్వం తీరుస్తుందని ప్రణాళిక సంఘం చెప్పింది. ఆ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ మొత్తాన్ని లెక్కేస్తే 22,000 కోట్లు వచ్చాయి. అయినా కూడా మేము చంద్రబాబు నాయుడు పట్టు వదిలిపెట్టలేదు, నేను పట్టు వదిలిపెట్టరా, హరిబాబు గారు వదిలిపెట్టరా, బీజేపీ నాయకులు వదిలిపెట్టరా, తెలుగుదేశం నాయకులు వదిలిపెట్టరా, అందరూ కూడా కేంద్రం పైన గట్టిగా ఒత్తిడి తెస్తే ఆఖరికి ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ విషయం మరి ఆర్థిక సంఘం సిఫార్సులు అర్థంగా ఉన్నాయి కాబట్టి ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ను సంప్రదించమన్నారు. నీతి ఆయోగ్తో సంప్రదిస్తే నీతి ఆయోగ్తో చర్చించిన తర్వాత ప్రధానమంత్రి సలహా మేరకు అమిత్ షా గారు, అరుణ్ జైట్లీ గారు, నేను మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించిన తర్వాత మీరు 60% ఇస్తే 6,000 కోట్లు వస్తుంది అనుకున్నాం, 90% ఇస్తే 9,000 కోట్లు వస్తుంది. అంటే మధ్య తేడా ఎంత? 3,000 కోట్లు. అది 3,000 కానీ 3,500 కానీ 4,000 కానీ ప్రత్యేక హోదా ఆంధ్రకి ఇస్తే కేంద్రం ఇచ్చే అదనపు సహాయాన్ని అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చెల్లిస్తుంది అనే ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. నీకు కొంతమంది అంటున్నారు అటు ఇస్తే అట్టా, ఇటు ఇస్తే అట్టా. ఎడవ చేతితో ఇస్తే ఏంది, కుడి చేతితో ఇస్తే ఏమయ్యా? స్టేట్ బ్యాంక్ నుంచి ఇస్తే ఏంటి, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇస్తే ఏంది? డబ్బే కదా.
డబ్బు మురిగిపోదు నాకు తెలిసి. నల్ల డబ్బు అయితే మురిగిపోదు, తెల్ల డబ్బు అయితే అట్నే ఉంటుంది. కేంద్రం ఏం చెప్పిందంటే నీకు రెవెన్యూ నోట్ 22,000 కోట్లు ఇచ్చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా వచ్చే ఆదాయం 3,000 కానీ 3,500 కానీ కోట్లు అది కూడా ఇచ్చేస్తాం. మూడవది మీ ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా ప్రత్యేకం పోలవరం. ఈ పోలవరం నిజంగా మనకి మోడీ గారు ఇచ్చటికి వరం అని చెప్పని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. నా చిన్నప్పటి నుంచి నేను పోలవరం సంగతి వింటూ ఉన్నాను. నా చిన్నప్పటి ఈ పోలవరానికి కీర్తిశేషులు అంజయ్య గారు 1982 శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు 2016 ఇన్ని సంవత్సరాల పోలవరం ముందుకెళ్ళా మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే పోలవరానికి అయ్యే ఖర్చు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. 100% గ్రాంట్ విల్ బి గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ పోలవరం అని చెప్పింది. పోలవరం వస్తే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా యొక్క రైతులకు పంట పడుతుంది. అలాగే విశాఖపట్నం నీళ్లు వస్తాయి, కృష్ణా డెల్టా బాగుపడుతుంది, రాయలసీమ కూడా నీళ్లు పడించడానికి అవకాశం కూడా వస్తుంది. దాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, ఆ డబ్బంతా కేవలం కేంద్రం ఖర్చు పెట్టకుండా ఆ డబ్బు ఖర్చు పెట్టే అధికారాన్ని, ప్రాజెక్టు అమలు చేసే అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం కోసం కేంద్రం ఒప్పుకుందని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ఆదాయాన్ని ఇచ్చేసి పోలవరానికి 100% నిధులు ఇచ్చేసి దాంతోపాటు రెవెన్యూ నోటీస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, అలాగే ప్రత్యేక సహాయం చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ వరకు అయిన తర్వాత అసలు విషయం ఇప్పుడు చెప్తాను నేను. కేంద్రంలో మేమందరం ఉండబట్టి, కేంద్రంతో మాట్లాడబట్టి ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా చూస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా చూసి అనేక రకాల సహకారం అందిస్తోంది. మొత్తం కేంద్రం ప్రకటించిన ప్రాజెక్టులన్నీ చూస్తే ఇప్పటి వరకు మనం లెక్కేసుకుంటే ప్రకటించినవి, అమలు జరుగుతున్నవి, రాబోయే రోజుల్లో జరగబోయే కానీ మొత్తం లెక్కేసుకుంటే 2,25,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు జరగబోతా ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మొత్తం ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదని చెప్పంటే అతిశయోక్తి కాదని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. తదాస్తు దేవతలు అన్నట్టుగా పై నుంచి మనకి పుష్పవర్షం కూడా కురుస్తూ ఉంది. 2,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉంది. ఈ 2,20,000 కోట్లు మనం ఖర్చు పెడితే కేంద్రం ప్రకటించిన పథకాలన్నీ కూడా పూర్తి చేస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందనే విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలివితేటలు ఉన్నాయి, శక్తియుక్తులు ఉన్నాయి, ఓర్పు ఉంది, నేర్పు ఉంది. దానికి కావాల్సిన కూర్పు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వంతో పాటు మరి మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క రాబోయే రోజుల్లో వెనుకబడిన జిల్లాలకు 1,050 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాలకు, అలాగే రాయలసీమ 4 జిల్లాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అదనపు సహాయం ప్రకటించింది. దాంతోపాటు మిత్రులారా మన యొక్క ఈ ఆర్థిక సంఘ సిఫార్సులతో పాటు మన ప్రాంతాల్లో ఉండే ఈ సమస్యలు ఏతున్నాయో వాటికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేసింది. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాల్సి ఉంది. కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాలు పచ్చి మోసం చేసింది. ఆ మోసం ఏంటంటే చట్టంలో ఏం చెప్పారు తెలుసా? 13th షెడ్యూల్లో చట్టంలో ఉన్న విషయాలు చూడండి మీరు. చట్టంలో ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా 10 సంవత్సరాల లోపల వీటన్నిటిని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరం కూడా పూర్తి కాల అయినా విమర్శలు చేస్తూ ఉన్నారు. 10 ఏళ్లు పూర్తి చేస్తామని వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు దూరదృష్టితో చెప్పారు. మనం ఎట్లా రాము, లేకపోతే మనం వచ్చినా కూడా మనకి విమర్శలకు అవకాశం లేకుండా 10 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ చట్టంలో ఇది నేను చెప్పే మాట కాదు, చదవండి. గజెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద 13th షెడ్యూల్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది సక్సెసివ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. 10 ఏళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. మేము 2.5 ఏళ్లలోనే ఎక్కువ భాగం పూర్తి చేస్తే మేము 10 ఏళ్లు చెప్తే మీరు 2.5 ఏళ్ల కంటే పూర్తి చేస్తారా అని తప్పుడు పడుతూ ఉన్నారు. వాళ్ళ కేంద్రాన్ని, మోడీ గారిని నిందిస్తున్నారని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంకొక మాట